విహారీ గారు డౌన్ డౌన్. విహారీ గారు డౌన్ డౌన్. విహారీ గారు ఆపండి డౌన్ డౌన్. ఆపండి. ఏంటిది? అసలు ఏం చేస్తున్నారు మీరు? మిమ్మల్ని నమ్ముకున్నందుకు మేము రోడ్డుకి ఎక్కాల్సిన దుస్థితి వచ్చింది సార్. మీకోసం శ్రమించి పనిచేసినందుకు మాకు ఇవ్వాల్సిన జీతాల కోసం ధర్నా చేయాల్సి వస్తుంది సార్. ఏంటి, జీతాల కోసం మీరందరూ ధర్నా చేస్తున్నారా? అవును సార్. అత్తయ్య, ఏంటిది? సార్, మీరు అసలు కంపెనీకి వచ్చి మా గురించి పట్టించుకుంటేనే కదా సార్. మేమందరం ఆకలి బాధలతో పస్తులుంటే మీరు మాత్రం బాగానే పండగ చేసుకుంటున్నారు. మాకు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు గాని మీరు మాత్రం బారసాలలు, నామకరణాలు, ఫంక్షన్లు బాగానే చేసుకుంటున్నారు. ఆపండి. మీకు అసలు జీతాలు టైంకి రావట్లేదని నాకు తెలీదు. అవును సార్, మీరు అసలు పట్టించుకుంటేనే కదా. ఒకప్పుడు ప్రతిరోజు ఆఫీస్కి వచ్చేవారు, కానీ ఇప్పుడు ప్రతిరోజు ఏ బార్ దగ్గర, ఏ వైన్ షాప్ దగ్గర కనబడుతున్నారు. మన కంపెనీ భవిష్యత్తుని, మన ఎంప్లాయీస్ ఫ్యూచర్ని మీరు గాలికి వదిలేసి తాగి తిరుగుతున్నారు సార్. ఎవరి గురించి మాట్లాడుతున్నావో తెలుసా? విహారీ గారంటే మాకు అభిమానం, గౌరవం ఉన్నాయి సార్. కానీ నేను అన్న దాంట్లో అబద్ధమేం లేదు కదా. అత్తయ్య, ఏం జరుగుతుంది? ఎందుకు వాళ్ళకి శాలరీస్ ఇవ్వలేకపోతున్నాం? విహారీ, కొన్ని పరిస్థితుల కారణంగా నేను కొన్ని నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాను. దానివల్ల వీళ్ళ శాలరీస్ అప్పు చేసి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. 2 నెలల ముందు వరకు అంతా అడ్జస్ట్ చేయగలిగాం, కానీ ఇప్పుడు అడ్జస్ట్ చేయలేకపోతున్నాం. కార్మికులే రోడ్డుకెక్కారు, మరి ఆ కార్మికులకి నా దగ్గర అప్పుగా తీసుకొని జీతాలు చెల్లించారు కదా. మరి నేనెక్కడికి వెళ్ళి నుంచోవాలి? నేనెక్కడ ధర్నా చేయాలి? మీరే చెప్పండి విహారీ గారు. విహారీ, ఏంట్రా డాక్యుమెంట్స్? పవర్ ఆఫ్ అటార్నీ మావయ్య. ఇప్పుడే నా బిజినెస్లు, మాకున్న ఆస్తుల మీద పూర్తిగా పవర్ ఆఫ్ అటార్నీ మా అత్తయ్యకి రాసి చేస్తున్నాను. ఇక నుంచి మా అత్తయ్య ఏ నిర్ణయమైనా స్వతంత్రంగా, స్వేచ్ఛగా తీసుకోవచ్చు. అల్లుడు, ఆలోచించి నిర్ణయం తీసుకున్నావా? ఆలోచించడానికి ఏం లేదు మావయ్య. ఈ పని ఎప్పుడో చేసుంటే అసలు ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేదే కాదు. అది కాదు విహారీ, బాధ్యత మొత్తం నాకిచ్చి నువ్వు తప్పుకుంటే ఎలా? అత్తయ్య, నీ మీద మా అందరికీ నమ్మకం ఉంది. నువ్వు మా అందరికంటే బాగా ఈ బిజినెస్లని, ఆస్తుల్ని మేనేజ్ చేయగలవు. అత్తయ్య, ఇదిగో పవర్ ఆఫ్ అటార్నీ.
ఇక ఇలాంటి సమస్యలేమీ లేకుండా మనల్ని నమ్ముకున్న ఎంప్లాయీస్ని మీరే కాపాడాలి. అలాగేరా, మీ అందరికీ తెల్లారే లోపు శాలరీస్ అన్ని సెటిల్ చేస్తాను. నన్ను నమ్మండి. మరి నా పరిస్థితి ఏంటమ్మా? మీకు రావాల్సిన అమౌంట్ ఇంట్రెస్ట్తో సహా రేపటి వరకు క్లియర్ చేస్తాను. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్స్ విహారీ గారు. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. అయ్యా అక్షింతలు వేసి గణపతి గౌరీదేవికి నమస్కారం చేసుకోండి. బాబు, పాపను మీరు తీసుకోండి. అయ్యా, అమ్మాయి పేరు ఏదైనా అనుకున్నారా? అనుకున్నాను పంతులు గారు.